జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు అయితే జరగనుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని ప్రకటించడం జరిగింది. ఆమె ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. మరి నేడో రేపో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించనుంది. ఇక బీజేపీ పార్టీ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పెద్దగా ఆశలు అయితే పెట్టుకున్నట్లే కనిపిస్తుంది. మరి యూపీ, బీహార్, మహారాష్ట్రలో పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ మరి తెలంగాణలోని జూబ్లీహిల్స్ లో మాత్రం పోటీ చేయడం లేదు. ఎందుకో దీని వెనుక ఏదో మతలబు ఉన్నట్లయితే చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కనుక మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక పార్టీకి తన మద్దతును పరోక్షంగా అందిస్తుంది అని ఒక స్పష్టత అనేది అయితే రావడం జరిగింది. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇదే నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత తెలంగాణలోని టీడీపీ సీనియర్ నేతలతో సమావేశం అవడం అందరినీ ఆలోచింపజేస్తున్న అంశం. కానీ తెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కనుక మరి టీడీపీ పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీకి మద్దతు ఇస్తుందా, లేక తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే మరి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరిస్తుందా అనే అంశం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ అంశం ఇలా ఉంటే నీళ్ల పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనుందా అనే అంశాలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ద్వారా తెలుస్తాయి.